నాకు అర్థమైతే శ్రీకాంత్ అన్న మన శ్రీలంక పోయినా ఓకేనా ఒక 10 days లో బాడీ లూజ్ అయినట్టు అనిపిస్తుంది అన్న. అంటే ఇప్పుడు జీవితం ఇప్పుడు నేను ఇయర్స్ జిమ్ చేసి కష్టపడి బాడీ బిల్డ్ చేసింది అంటే నువ్వు 1 week 2 weeks జిమ్ కి రాకుంటే అంటే బాడీ మొత్తం లూజ్ అయిపోతారు అన్న. ఏందన్నా నాకు అర్థమైతలే. అంటే మీరు ఏం ట్రైనింగ్ ఇస్తున్నారన్న? జిమ్ ఇట్లా చెయ్యంగానే లైఫ్ లాంగ్ అట్లనే ఉండాలన్నా. ఇట్లా ఆపేసి ఎట్లా ఆగుతారన్న జిమ్? నాకు అర్థం కాదు. అది బాడీ ఇట్లా లూజ్ అయిపోతుంది. చెప్పేది ఫస్ట్ ఇది నీ రొటీన్. ఇది నువ్వు జిమ్ చేయి, నువ్వు వాకింగ్ చేయి, ఏదైనా చేయి, నువ్వు ఫిట్నెస్ యాక్టివిటీ ఇది రొటీన్, డైలీ లైఫ్ రొటీన్. అది చేస్తూ ఉన్నావు అనుకో, నీకు హ్యాబిట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి నువ్వు మజిల్ లాస్, నీ బాడీ లూజ్ అవుతుంది అదే అవుతున్నావు అనుకో, దానివల్ల ఏం ఫరక్ 2 to 3 weeks వల్ల. మన సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఏమంటున్నాయంటే నేను నార్మల్ గా ఒక బాడీ బిల్డింగ్ చేసిన, ఒక ఫిట్నెస్ ఎక్స్పర్ట్ అయి ఉండే, నా నార్మల్ గా ఫిట్నెస్ ఉన్నా కానీ నేను సడన్ గా బంద్ చేసిన 2 to 3 weeks వరకు ఏం మజిల్ లాస్ కాదు, నాకు అదే స్ట్రెంత్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు కంటిన్యూస్ వర్కౌట్ చేసినావా, నువ్వు స్టార్ట్ చేసినావా, ఒకసారి చూడు, నువ్వు లాస్ట్ టైం వదిలేసిన స్ట్రెంత్ నీకు ఉంటుంది. ఈ 2 weeks లో నీకు అంతేం ఫరక్ పడదు. ఇది అంతే. మళ్ళీ కొంతమంది స్టూడెంట్స్, జాబ్ చేసే వాళ్ళు ఏమనుకుంటే కొన్ని టూర్స్ వల్ల, ఎగ్జామ్స్ వల్ల ఏమని భయపడతారు, నాకు గ్యాప్ వస్తుంది, నాకు ఏమవుతుందో అని. ఏం కాదు, మళ్ళీ రెగ్యులర్ గా రొటీన్ కంటిన్యూ చేయండి. మోటివేటెడ్ ఉండి, సెల్ఫ్ మోటివేషన్ ఇదైతే మళ్ళీ ఇంకో నెక్స్ట్ స్టెప్ పోతా అని. కానీ అంతేగాని ఇట్లా డిమోటివేట్ కాకండి. సెల్ఫ్ అర్థమవుతుందా? కంటిన్యూ చేయి, ఏం కాదు, మజిల్ లాస్ కాదు, ఏది కాదు, కంటిన్యూ చేయి. రైట్.